ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. వన్స్ నువ్వు ఒకసారి పూర్తిగా రోడ్డు మీద పడిపోయిన తర్వాత మాత్రమే ఆడు ఈడు వచ్చి పలకరిస్తారు. అంతేగాని ఇంకో 2, 3 నెలల్లో నీ పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది, నువ్వు రోడ్డు మీద పడిపోబోతున్నావు అని తెలిసినప్పుడు మాత్రం ఎవడో రాడు. నీ తోబుట్టువుల దగ్గర నుంచి నీ చుట్టం, నీ స్నేహితులు, నీ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు ఎవడు రాడు. ఎందుకంటే అలాంటి టైంలో వస్తే వాళ్ళని నువ్వెక్కడ సాయం అడుగుతావో, లేదంటే వాళ్ళు ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందో అని భయం. రారు. వన్స్ కంప్లీట్గా నువ్వు రోడ్డు మీదకి వచ్చేసి అడుక్కు తినే స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం వచ్చి ఓదారుస్తారు. రే, నాకన్నా చెప్పు ఉండాల్సింది కదరా, నాకు మొన్న ఎవడో చెప్తే తెలిసింది, మరి 2 నెలల క్రితం చెప్పిన మనం ఏదో ఒకటి చేద్దాం కదా అంటారు. ఆడికి తెలియదా? నీ ఊరోడు కాదా? నీ ఊర్లో కుక్క ఇంతేనే ఆడికి తెలుస్తుంది. రే, 4 పిల్లలు పెట్టిందంట, 2 తెల్లయ్య అంట, 2 నల్లయ్య అంట అని చెప్తాడు. అలాంటిది నువ్వు రోడ్డు మీద పడిపోతున్నావు, నువ్వు సర్వనాశనం అయిపోయేలా ఉన్నావు, ఫోన్ చేసారా ఏంటి పరిస్థితి అని అడగడం ఆడికి తెలియదా? తెలుసు. కానీ అక్కడ అడిగితే ఆడు లాస్ అయిపోతాడేమో, అమ్మో ఆడితో పాటు నేను రోడ్డు మీదకి వెళ్ళిపోతానేమో, ఎగ్గొట్టేస్తాడేమో అని భయం అన్నమాట. అందుకని నువ్వు రోడ్డు మీద పడకుండా ఉండాలి అంటే కొన్ని అలవాట్లు చేసుకో, కొన్ని అలవాట్లు వదిలే. దాంట్లో మొదటి అలవాటు, ఎవడైనా కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత బాగా మాట్లాడేస్తున్నాడని, ఐడియాస్ బాగా ఇస్తున్నాడని, బాగా చురుగ్గా ఉన్నాడని ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి, రే మన ఇద్దరం బిజినెస్ చేసేద్దాం, నేను ఫలానాది అనుకుంటున్నాను, మంచి ఐడియా ఉంది నా దగ్గర, నీకంటే నమ్మకస్తుడు ఎవడున్నాడరా అని చెప్పి ఎవడ భుజం మీద అయినా చెయ్యేసి జత కట్టావో, నువ్వు రోడ్డు మీదకి రావడానికి ఫస్ట్ ప్లాట్ఫామ్ డిసైడ్ అయిపోయినట్టే. అలా ఎవరితోని కలిసి ఏదో చెయ్యాలనేది వదిలే. మనిషికి ఉండే వీక్నెస్, అందులోని చాలామందికి ఉండే వీక్నెస్ ఏంటో తెలుసా? కొద్దిగా మనకి బెస్ట్ అనుకున్నోడిని, లేదంటే మనకి దగ్గరగా ఆలోచనలు ఉన్నోడిని మనం ఏం చేస్తామంటే మనతో కలుపుకుని, మన దగ్గర మంచి ఐడియా ఉండి మనం ఒక మంచి ఐడియా కోసం వెళ్ళి ఇది చేస్తే సక్సెస్ అవుద్ది, నేను ఒక్కడనే చేసుకున్నా పర్లేదు అని మనకు తెలిసినా కూడా ఆడికి ఫోన్ చేసి, రే నువ్వు ఒకటి అనుకుంటున్నాను, మన ఇద్దరం కలిపి చేద్దాం రా, నీకంటే నమ్మకమైన ఎవడున్నాడు, మన ఇద్దరం చేద్దామే, ఖచ్చితంగా సక్సెస్ అవుతామని 90% నువ్వు కష్టపడతావు, 10% మాత్రమే ఆడు కష్టపడతాడు. చివరికి సక్సెస్ అయిన తర్వాత 90% దాని నుంచి వచ్చే ప్రతిఫలం ఆడు తీసుకుంటాడు, 10% నీకు ముష్టేస్తాడు. ఇది నిజమా కదా? నాకు తెలిసి ప్రతి ఒక్కరి లైఫ్లోని ఎదురైందే. అసలు ఐడియా ఇచ్చింది నువ్వు, మొదలు పెట్టింది నువ్వు, దానికి అంతా నువ్వే. ఏదో నీ ఓడు నీకు నమ్మకం ఉంది కాబట్టి ఆడి భుజం మీద చెయ్యేసి ఆడిని దాంట్లోకి తీసుకుని ఇద్దరం కలిపి స్టార్ట్ చేద్దామని మొదలు పెడితే ఇప్పుడు నువ్వే బయటకు వచ్చేసావు. సో ఇలాంటివి వదిలే. నీ దగ్గర 10,000 ఉంటే ఆ 10,000తోనే నీకు స్టార్ట్ చేయాలని ఉంటే, ధైర్యం సరిపోతే మీ ఆవిడతోనో, లేదంటే మీ అన్నయ్యతోనో, మీ తమ్ముడితోనో, మీ అమ్మతోనో, మీ నాన్నతోనో, ఇంకా మాట్లాడితే కొంతమంది ఫ్రెండ్స్తోనో మాట్లాడి వాళ్ళిచ్చే ఇన్పుట్స్ని ఆలోచించి తప్ప తీసుకోకు. తీసుకుని నీకు నచ్చిన నిర్ణయాన్ని బట్టి నువ్వు వెళ్ళిపో. పోతే 10,000 పోతాయి. నీకు నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి, నువ్వే బాధ్యుడు అవుతావు కాబట్టి నువ్వు రోడ్డున పడవు. ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసు ఆ 10,000కి మించి ఇంకేమన్నా చేస్తే నువ్వు ఎంత సఫర్ అవుతావు. కానీ వేరే వాడితో కలిసి ఏదైనా కుంపడ పెట్టుకున్నావు అనుకో, ఆడు ఇంకా తేరా ఇంకా తేరా ఇంకా తేరా ఇంకా డెవలప్ చేద్దాం అని చెప్పి లాస్ట్లో నీకు పంగనామాలు పెడతాడు. అదొకటి వదిలేయాలి. ఇంకోటి ఏంటంటే, నువ్వు బాగా సంపాదించకపోతే నా ఫ్యామిలీ రోడ్డున పడిపోద్దేమో, నేను ఏమైనా సరే రాత్రి పగలో కష్టపడాలి అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా ఆలోచించేసి ఆరోగ్యాలు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకున్న దాంట్లో, నువ్వు సంపాదించే దాంట్లో, నువ్వు దాచుకున్న దాన్ని ఎప్పుడూ కూడా వేరే ఓడి చేతిలో పెట్టకు. ఎవడి దగ్గర మొహమాట పడకు. నువ్వు ఒక 10,000 ఇచ్చావు అనుకో ఎవరికైనా, రే పలానా రోజున ఇస్తాను, నాకు 10,000 కావాలని ఎవడైనా ఫోన్ చేస్తే ఆడికి ఇవ్వి పర్లేదు. కానీ ఎప్పుడైనా సరే ఆ 10 రోజులు దాటి ఆడి 11వ రోజుకి ఆ ఏదైతే నువ్వు పీరియడ్ పెట్టావో అది తీసుకెళ్ళాడంటే నెక్స్ట్ ఎప్పుడు ఆడికి డబ్బులు ఇవ్వకు. ఆడికి నిర్మోహమాటంగా చెప్పే, నా దగ్గర లేవు అని చెప్పి. అలా చెప్పకుండా మళ్ళీ ఇచ్చుకుంటూ 10, 15 అయింది, 15, 20 అయింది, 20, 25, 30, 35 అయింది, 50 అయింది, 1,00,000 అయింది. 1,00,000 అయిన తర్వాత, ఇరే ఎన్నిసార్లు తీసుకున్నానో, ఒక 2 రోజులు అటు ఇట్లు నీకు ఇచ్చేసాను కదా, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చావన్నా పదే ఫోన్ చేసేస్తున్నావు, ఇప్పుడు నా దగ్గర లేవురా, ఉన్నప్పుడు ఇస్తాను అని ఒక్క మాట మొహం మీద అనేసాడు. నీ పరిస్థితి ఏంటి? ఆటోమేటిక్గా నువ్వు సంవత్సరం నుంచి నెలకు 5,000, 10,000 దాచుకుంటూ తెచ్చుకున్న 1,00,000 రూపాయలు అయ్యి ఆడి పరం అయిపోయింది కదా, రోడ్డు మీదకి వచ్చేసినట్టే కదా. ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలకి రోడ్డు మీదకి వచ్చేయడం ఏంటి అంటావా? ఇలాంటివి నువ్వు ఎన్ని లక్షలు పోగొట్టావు, ఎన్ని 10,000, ఎన్ని 5,000, ఎన్ని 2,000 పోగొట్టావు అన్నీ లెక్కేసుకో. అవన్నీ దాచుకుని ఉంటే ఇప్పుడు నీ రేంజ్ వేరేగా ఉంటుంది. అందుకని డబ్బులు ఇచ్చే విషయంలో 1కి 2 సార్లు ఆలోచించుకో. ఇంకోటి, రే నీకు తెలుసు కదరా పలానోడు
మనకి ఇలా ఏమన్నా ఇస్తానన్నాడు వర్క్ చేసుకోవడానికి ప్లేసు, కొంచెం నువ్వు దగ్గరుండి ఇప్పించరా, లేదంటే వ్యవసాయం చేసుకోవడానికి ఇప్పిస్తా అన్నాడు, లేదంటే గేదెలు పాక వేసుకోవడానికి ఇప్పిస్తా అన్నాడు, లేదంటే ఒరే నన్ను నా దగ్గర జాయిన్ చేయరా, పరిస్థితి బాగాలేదు, నేను బాగా చేసుకుంటాను రా, నేను చాలా కష్టపడతాను, కొంచెం వాడి దగ్గర జాయిన్ చేయరా అని చెప్పి నేను ఎవడన్నా అడుగుతాడు. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నిశ్శబ్దంగా ఉండడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడు ఏ టైంలో ఎలా ఉంటున్నాడో ఎవరికి అర్థం కావట్లే. నువ్వేం చేస్తావు? నీకు ఎప్పుడూ కూడా నీ ఉద్యోగానికి కూడా నువ్వు అంతలా వెతుక్కోవేమో. అంత కష్టపడిపోయి ఏదో మనోడే కదా అని లేనోళ్ళని ఉన్నోళ్ళని అందరినీ అడిగేసి ఆడో దాంట్లో పెడితే ఆడక్కడ ఏదో పెంట చేస్తాడు. ఆ పెంట ఆడికి మాత్రమే కాదు, తర్వాత నీకు కూడా చుట్టుకుంటుంది. నీకుండే ఆ పావలా ఎత్తు పేరు కూడా పోతుంది. సో ప్రస్తుతానికి నీకుండే స్టేజ్కి నువ్వు మిడిల్ క్లాస్ అయితే కనుక నువ్వు వాళ్ళకి వీళ్ళకి రిఫరెన్స్లు ఇచ్చి నా పేరు చెప్తే పని అయిపోద్ది వెళ్ళి చేసే ఇలాంటి సలహాలు సూచనలు దాన్ని ఏంటి ఆ మాట ఇవ్వడాలు చేయకు. ఎందుకంటే అలా ఎప్పుడైతే నువ్వు మాటలు ఇచ్చేసి ఎవరి దగ్గర ఆడి దగ్గర వీడి దగ్గర ఫోన్ చేసేసి ఆడిని ఎవరినో తీసుకెళ్ళి అక్కడ పెట్టావనుకో, దానివల్ల నీకు మైనస్సే తప్ప ప్లస్ ఉండదు. అంటే కలిసి వస్తేనే ప్రతి పని చెయ్యాలా అనే డౌట్ నీకు ఇక్కడ రావచ్చు. అసలు నీ బతుకు ఫస్ట్ బాగాలేనప్పుడు నువ్వు ఆడికి ఈడికి ఫోన్లు చేసి మధ్యవర్తిత్వం ప్రదర్శించేసి ఎవరినో తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ ఏదో పెంట జరిగితే వాళ్ళందరూ పలానా పృథ్వీగడు పంపించాడు, నేమో ఈడే ఎంత ఎదవలా ఉన్నాడంటే ఆడిని పంపించాడంటే ఆడెంత ఎదవో అని చెప్పేసి నీ మీద నువ్వు మర్చేసుకోవడం అవసరం. రేపొద్దున్న నువ్వు ఒక అవకాశం అడిగినా సరే అవకాశం పుట్టదు. ఎందువల్ల తెలుసా? ఆ ఎదవ చేసిన చెడ్డ పనికి. అవసరమా నీకు? నీ బతుకేదో నువ్వు బతుకు. మళ్ళీ చెప్తున్నా, అయ్యో సమాజం కదా ఇది, మనం ఒక చెయ్యి వేయకపోతే ఎలాగా అనుకునే ముందు చెయ్యి వేయకుండా గౌరవంగా బ్రతకడం ఇంపార్టెంటా నీకు? నీ బతుకు నువ్వు బతకడం ఇంపార్టెంటా? చెయ్యి వేసి చెడిపోవడం ఇంపార్టెంటా? ఈ రెండిట్లో ఒకటి బాగా డిసైడ్ అవ్వు. ఇంకోటి, ఎవరికైనా అప్పిచ్చే ముందు ఇందాక చెప్పాను కదా, 5,000కి మించి ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే 5,000 ఆ లేట్ చేసి పుసుక్కుని లేదంటే ఒక మాట అన్నాడు ఇంకో మనం పదే అడిగితే 5,000 ఎవరికో దానం చేసేసాను, డొనేషన్ ఇచ్చేసానని చేతులు దులిపేసుకుని రామ్ చెప్పేసి వదిలేయచ్చు. కానీ ఇంకా బీభత్సమైన దీంట్లో ఉన్నాడో మనమే ఇవ్వాలి అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడతారు ఇప్పుడు నాకు. అదేంటి? అదే సిచ్యువేషన్ అదే పరిస్థితి నీకు వస్తే నీ ఫ్రెండ్ నీకు ఇవ్వనంటే, మీ తమ్ముడు మీ అన్నయ్య మీ చుట్టాలు నీకు ఇవ్వనంటే నీకు ఎలా ఉంటుంది గురు? పెద్ద మోటివేటర్ లాగా పెద్ద తోపులా మాట్లాడుతున్నావేంటి? సాటి మనిషిని ఆదుకోవడం మాత్రమే ధర్మం అని అన్నోళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నీ సర్కిల్లో ఒకడు ఉన్నాడు, ఆడు ఎప్పుడూ నేను డబ్బులు అడగల, సడన్గా ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. ఎంత? 1,00,000 రూపాయలు అడిగాడు. ఆడు ఏం చేస్తున్నాడో నీకు తెలియదు, ఏ ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు, కానీ నీకు బాగా తెలుసు మంచోడు, నేను 1,00,000 రూపాయలు అడిగాడు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు మిడిల్ క్లాస్, వచ్చే నెల జీతం రాకపోతే నువ్వు ఉబ్బి తబ్బిబ్బైపోతావు. అంటే తినడానికి ఉంటుంది కానీ నువ్వు కట్టాల్సినవి, నువ్వు అన్నీ ఎక్కడెక్కడ సర్దాల్సినవి చాలా మట్టుకు ఆగిపోతాయి. అలాంటి నిన్ను ఆడెవడో ఫోన్ చేసి నీకు తెలుసున్నోడు 1,00,000 రూపాయలు 50,000 20,000 30,000 అడిగాడు అంటే ఆడి సర్కిల్లో నువ్వు ఒక్కడవే గొప్పోడువా? నువ్వు ఒక్కడవే డబ్బు ఉన్నోడువా? ఆడి సర్కిల్లో ఇంకెవరు డబ్బు ఉన్నోళ్ళు లేరా? వాళ్ళ చిన్నాన్నలు లేరా? వాళ్ళ మామయ్యలు లేరా? వాళ్ళ కుటుంబం లేదా? లేదంటే ఆడికి నీకు మించిన ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఆడికి ఉన్న మొత్తం సర్కిల్లో నీది చాలా చిన్న ఫ్యామిలీ కదా, నువ్వు చాలా చిన్నోడు కదా, నీది చాలా చిన్న జీతం కదా, నిన్నే ఎందుకు అడిగాడు? ఆలోచన రాలేదు ఎప్పుడు నీకు? అంటే ఆడు ఎగ్గొట్టేస్తాడు, ఆడు మంచోడని కాదు, నిన్నే అడిగాడు. వాళ్ళు ఎవ్వరో ఇవ్వనైనా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు అడిగితే ఇప్పుడు నీకు డబ్బులు ఎందుకు అని ఆరాలు అడుగుతారని నన్ను అడుగుండొచ్చు. ఆ రెండు నీకు మంచిది కాదు. నువ్వు చాలా చిన్నోడు, అది గుర్తుపెట్టుకో. పెద్ద పనులు పెద్ద ఆరిందా పనులు చేయకు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఇస్తారు, నువ్వు కాదన్నావు అనుకో ఇంకొకరిని అడుగుతాడు, ఆడు కాదంటే వాళ్ళ ఇంట్లో అడుగుతాడు, లేదంటే వాళ్ళ రక్త సంబంధాలు ఎవరో ఒకళ్ళు అన్నా తమ్ముళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళని అడుగుతాడు. ఇంకా ఇబ్బంది అయితే వాళ్ళు చూసుకుంటారు. కానీ రేపు ఆ 1,00,000 రూపాయలు ఇచ్చిన తర్వాత నీకు ఇబ్బంది వస్తే నీ సర్కిల్లో నీకు 1,00,000 ఇచ్చేవాడు ఎవడున్నాడో ఒక్క కామెంట్ చేయి. రే నాకు 1,00,000 రూపాయలు కావాలరా, ఇలా పలానోడికి ఇచ్చాను, ఆడేమో ఇప్పుడు రేపు అంటున్నా, నాకు అర్జెంట్ వచ్చింది అంటే ఆడేమంటాడో తెలుసా? దోల తీరిందా? ఎవడేమన్నాడు నిన్ను? నీ బతుక్కి నీకే ఒక 50,000 ఎక్కడా పుట్టో నువ్వు వాడికి 1,00,000 ఇచ్చావా? నీకు అలాగే అవ్వాలి. ఒకసారి సొరక తగిలితే అప్పుడు తెలుస్తుందిలే. మూసుకుని ఈ పన్ను చూసుకో. ఏమో వచ్చేదేమో 20,000 జీతం, 1,00,000 రూపాయలు ఇచ్చావా అని బాగా వేసుకుంటారనమాట. నీకు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా?
ఎవరైనా మనల్ని డబ్బులు అడిగారు అంటే, మన పరిస్థితి చిన్నదని తెలిసినా అడిగారు అంటే, ఆళ్ళకి వేరే చోట ఎక్కడా కూడా డబ్బులు పుట్టక అడిగుండొచ్చు. సో, అలాంటోడికి నువ్వు డబ్బులిచ్చి మెంటల్ ప్రెషర్ పెట్టేసుకొని, నీకా సమయంలో ఏదో ఒక అవసరం వచ్చి రోడ్డున పడిపోతావా? లేదంటే నా దగ్గర అంతుండవు. నువ్వు 1,00,000 అడిగావు. అంత ఇవ్వలేను గానీ ఒక 10,000 అడ్జస్ట్ చేస్తా. మిగతా ఎక్కడన్నా చూసుకో అని నీ శక్తికి మించింది. ఒకవేళ 10 రోజులు ఆ 10,000 ఒక సంవత్సరం తర్వాత వచ్చినా నాకు పర్లేదు అనుకునేంత అమౌంట్ అయితేనే ఆడికి అడ్జస్ట్ చెయ్యి. అది 5,000, 10,000, 15,000 నీ ఇష్టం. అది కూడా మనకు కొంచెం కామన్ సెన్స్ ఉంది. మనం మనుషులం కాబట్టి నేను ఆ 10,000 అన్నా అడ్జస్ట్ చేయని చెప్తున్నా. సో, ఆ 10,000 నీకు రాకపోయినా లేట్‌గా వచ్చినా ప్రాబ్లమ్ లేదు. కానీ 1,00,000 రాకపోతే, అదే సమయంలో నీకు ఇంకో అవసరం వస్తే, వేరేవాడికి ఫోన్ చేసినప్పుడు ఆడు కూడా తిడతాడు నిన్ను. నీకు అర్థమైందా? నీకంటే పెద్ద సర్కిల్‌లో నువ్వు డబ్బులు అడిగావనుకో అదొక అందం. ఎందుకంటే నాకంటే పెద్దోడు వాడికి ఒక ₹1,00,000 జీతం కాబట్టి నేను అడిగితే ఇస్తాడనుకోవడానికి. 20, 30,000 జీతం వచ్చే నిన్ను ఎవడో అడిగాడు అంటే, ఆడి సర్కిల్‌లో నీకంటే తోపు లేడా? నీకంటే మొగోడు లేడా? నీకంటే డబ్బున్నోడు లేడా? నీకంటే జీతం ఉన్నోడు లేడా? నీకంటే బలిసినోడు లేడా? ఉంటారు. కానీ ఇక్కడ అందరికీ ఎవడు కావాలంటే టక్కుమని గట్టిగా ఓసారి మాట్లాడితే, పోన్లేరా బాబు అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు ఈడితో మాట మాట అనుకుంటే రోడ్డు మీద పడిపోతాం. ఎందుకు అవసరమా అని చెప్పేసి ఎవడైతే స్లో అయిపోతాడో ఆడే లోకుగా దొరుకుతాడు జనానికి. చెప్తున్నాను కదా, నువ్వు ఎవరికైనా కావాలితే టక్కుమని సహాయపడతావు. కానీ నీకు టక్కుమని ఎవడైనా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాడా? అవ్వడు కదా. ఇది అంతే. అప్పుడు పడిపోతావు రోడ్డు మీద. నువ్వు మళ్ళీ ఆడిని ఈడిని ఫోన్ చేసి ఎప్పుడూ ఒక 5,000, 6,000 అడగాలనే సిగ్గుపడిపోయే నువ్వు ₹1,00,000 ఆడెవడి గురించో నువ్వు ప్రతి ఒక్కరిని అడుక్కోవాల్సి వస్తుంది. ఒకడికి కారణం చెప్పిన తర్వాత తిట్టాడు. నీకే దిక్కు లేదు, ఆడు ఎవరికో 1,00,000 ఇస్తావా అన్న తర్వాత నువ్వు వేరే వాడికి ఫోన్ చేసినప్పుడు ఆ విషయం చెప్పవు ఇంకా. ఈడు కూడా తిడతాడులే అనుకుని, లేదురా అర్జెంట్ అవసరం వచ్చిందంటావు. ఏంటని అడిగితే చెప్పలేవు. ఈ కర్మలన్నీ నీకు అవసరమా? అప్పుడు పడిపోతావు రోడ్డు మీద. రోడ్డు మీద పడ్డం అంటే అది. అరే పలా పృథ్వీడు ఫోన్ చేశాడు, ఎప్పుడే ఉన్నాయి ఏమనగడు, ₹1,00,000 అడిగేస్తున్నాడు, మొత్తం మీద చేసాడు రా, ఏదో పెంట చేసాడు, ఏదో చేసేస్తున్నాడు, ఏదో అయిపోయింది. టామ్ 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 చేసేస్తారు. ఇక్కడ నీకేమన్నా ₹1 ఉపయోగం ఉందా? లేదు. పాపంలే మనోడు కదా అని నువ్విచ్చావు. ఆడేం చేశాడు? ఉదర్ పూచి అన్నాడు. ఏమా ఎన్నిసార్లు తీసుకోలేదు, ఎన్నిసార్లు ఇవ్వలేదు నీ దగ్గర, ₹1,00,000 పదే పదే ఫోన్ చేసేస్తున్నావు అని ఇసుక్కుంటాడు మన మీద. ఆడి చేత మనం ఇసిగించుకోవడం ఎందుకు? అర్థం ఉందా నీకు? నేను డబ్బులు ఇవ్వద్దు, అసలు ఆదుకోవద్దు అంటలా. ఆడ అర్జెన్సీని బట్టి నీకుండే డబ్బులో నువ్వు రొటేట్ చేయగలిగే దాంట్లో ఎంత ఇస్తే, ఒకవేళ లేట్ చేసినా ఆడివ్వకపోయినా నువ్వు ఎక్కడా కూడా రోడ్డు మీద పడకుండా ఉంటావు అనే ఒక అమౌంట్ ఉంటుంది. నా దృష్టిలో అయితే 10,000. ఆ 10,000 ఇవ్వచ్చు. తర్వాత ఆడికి ఇంకా అర్జెంట్ అయితే ఒక 5-6 దగ్గర సర్దుకుంటే ₹1,00,000 వచ్చేస్తాయి. కానీ ఎప్పుడూ కూడా తప్పు చేయకు, అలాంటి తప్పు. ఇంకోటి ఏంటో తెలుసా, మనం ఏమనుకుంటాం అంటే మనమే కదా చూసుకోవాల్సింది, ఎవడైనా మన సర్కిల్లో మన ఫ్రెండ్స్లో ఎవడైనా కొంచెం అటు ఇటుగా ఉంటే, కాబట్టి మనం ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మన సర్కిల్లోనే కొనుక్కుందాము, బయటోడికి ఇవ్వడం ఎందుకు లాభం అని చెప్పి నువ్వేదో చిన్న పొలమో చిన్న స్థలమో ఇంకోటి కొనుక్కుంటూ ఉంటావు. అలా కొనుక్కున్నప్పుడు నువ్వు చేసే దిక్కుమాల పని ఏంటంటే, అవతలోడు తెలియనోడి దగ్గర అయితే బేరమాడగలవు తప్ప, ఇక్కడ మనకు తెలుసున్నోడి దగ్గర బేరమాడలేవు. ఆడు కూడా చెప్తాడు, ఇది అంతలేదు ఇంతలేదు నీకు కాబట్టి అంతకు ఇచ్చేస్తున్నానని. వెళ్ళి ఆడి దగ్గర పడతావు. ఆడు చివరి వరకు అది నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా లేదా అనేది పక్కన పెడితే నువ్వు అక్కడ ఎంతో కొంత లాస్ అవుతావు. ఇంకోటి ఏంటంటే, ఏదైనా చిన్నది అడగాల్సిన వచ్చినప్పుడు నువ్వు అడిగావు అనుకో, ఆడి హట్ అవుతాడు, ఆడి హట్ అయిన తర్వాత నువ్వు హట్ అవుతావు. ఈ హట్టింగ్లు అవసరమా? తెలియనోడి దగ్గర కొన్నావు అనుకో, అదేంటి అది నాకు డీటెయిల్స్ కావాలి, ఇదేంటి ఇది నాకు తెలియాలి, అదేంటి ఆడెవడో ఈడెవడో అన్నీ పాయింట్ టు పాయింట్ ఫేస్ టు ఫేస్ నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా అడిగేయచ్చు. అది కూడా మానేసుకో. ఓవరాల్గా నీ శక్తికి మించి నువ్వేదన్నా చేయాల్సి వచ్చినప్పుడు, నిన్నెవరైనా అడిగినప్పుడు, నా వల్ల కాదు దయచేసి నన్ను వదిలేయండి, ఎందుకంటే ఆ దెబ్బకి నేను తట్టుకోలేనని చెప్పి, తర్వాత వాళ్ళు నలుగురు వెళ్ళారు, ఈడేంట్రా బాబు అమ్మ మరీ ఎంత దారుణంగా ఉన్నాడో, లేదని చెప్పేస్తున్నాడో అని ఒక 2 రోజులు 3 రోజులు నీ గురించి నువ్వు పెద్ద ఎదవ్వని చెప్పుకున్నా పర్లేదు, నువ్వేం చేయలేవు. అలా మొహమాటానికి పోయి నువ్వు దిగావంటే నీకు ఖచ్చితంగా కడుపు వస్తుంది. ఇది ఒక సామెత, మొహమాటానికి వెళ్తే కడుపు వచ్చిందంటారని మా సైడ్ సామెత అనమాట అది. అందుకని ఈ రోజుల్లో మొహమాటాన్ని వదిలేసుకుంటే హ్యాపీగా బ్రతకగలవు. మొహమాట పడ్డావంటే అది ఏ విషయంలో అయినా కావచ్చు, మొహమాట పడితే నీ జీవితం అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఎందుకంటే మనలాంటి ఫ్యామిలీస్కి ఒక చిన్న దెబ్బ తగిలిందనుకో కోలుకోవడానికి 2-3 సంవత్సరాలు పడుద్ది. అలాంటి ఒక 4 దెబ్బలు తగిలినాయి అనుకో 4, 3, 12 సంవత్సరాలు, అంటే ఒక పుష్కర కాలం
నువ్వు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఆడికి ఈడికి ఇచ్చినవి, లేదంటే ఈడికి ఇచ్చిన మాట, ఇద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం, ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఈ దరిద్రాలన్నీ పూడ్చుకుని క్లియర్గా మళ్ళీ అన్ని నొప్పులు అన్ని దెబ్బలు తెలుసుకుని లైఫ్లోకి రావడానికి నీకు 40-45 సంవత్సరాలు పడుద్ది. అందుకని దయచేసి మొహం ఆటానికి వెళ్ళొద్దు. మిడిల్ క్లాస్ వాడి దగ్గర ఉన్న ఒక వరస్ట్ జబ్బు ఏమన్నా ఉంది అంటే అది మొహం ఆటం. మన వ్యూయర్స్ ఎంతమంది చూసినా సరే 10,000 మంది చూస్తారా, 20,000 మంది చూస్తారా, 1,00,000 మంది చూస్తారా ఈ వీడియో, వాళ్ళందరికీ ఒకే ఒక్క ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొహమాట వదిలేయండి. నీ వల్ల అవుతుందా? అవుతుంది. అవ్వదా? అవ్వదు. పోన్లే అనేది మాత్రం వచ్చిందా? పోన్లే అనే మాట, అనే థాట్ నీ మనసులోకి వచ్చిందా? ఉష్మటాక్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నువ్వు నీ కోసం, నీ కుటుంబం కోసం బ్రతకపోతే, ఆలోచించకపోతే, మొహమాట పడితే రేపొద్దున నీ గురించి ఆలోచించేవాడు ఉండడు. ఇంకా వేదాంతాలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే ఇలా కాదు అంటే నీకు అవసరం రాదా, నీకు అవకాశం రాదా, రేపొద్దున నీకు కూడా అవతలోడు అలా చేస్తే అని ఎవరైనా నాకు క్వశ్చన్ వేయదలుచుకుంటే దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. నేను ఇప్పటిదాకా మీకు ఏవైతే చెప్పానో తప్పులు చేయట్లేదు కాబట్టి మోస్ట్లీ నేను ధర్మంగానే బ్రతుకుతున్నాను. అంటే నేను ఎవరికి ప్రెజర్ ఇవ్వను, ఎవరి దగ్గర నుంచి ప్రెజర్ తీసుకోను. కాబట్టి నిజంగా కర్మ అనేది ఒకటి ఉంటే నాకు అలాంటి అవసరం రాదు. ఒకవేళ అలాంటి అవసరం వస్తే నాలాంటి ఇంకొక పర్సన్ని ఖచ్చితంగా నేను అడుగుతాను తప్ప నాకంటే కొంచెం తక్కువ సంపాదించి ఉన్నో లేదంటే మొహమాటస్తున్నో నేను అడగను. మంచి డబ్బులున్న పార్టీ దగ్గరికి వెళ్ళి, సార్ నా జీతం ఎంత, నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఇంత కావాలి, మీకు రాతపూర్వకంగా రాసిస్తా, లేదంటే నాకున్నది ఏదో ఒక సెంటు భూమా లేదంటే ఇల్లు ఉంటే అది రాసిచ్చి ఇది నా పరిస్థితి, నాకు ఇంత కావాలి అని తీసుకుంటా. సో నేను చెప్పిన దాంట్లో లాజిక్ గమనించలేదు మీరు. రేపు పొద్దున మీ దాకా కూడా ఎవరైనా వస్తే ఒక పేపర్ మీద సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా ఎవ్వరికీ కూడా ₹1 ఇవ్వకండి. ఎవ్వరికీ కూడా కించిత్ అవకాశం కూడా ఇవ్వకండి. రాతపూర్వకంగా, అది కూడా ఒకళ్ళిద్దరు పెద్ద మనుషులు ఉంటేనే మాట ఇవ్వండి, దానికి సంబంధించింది ఏదైనా చెయ్యండి. ఎందుకంటే నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారా, ఏంటి ఇప్పుడు అవుతుంది ఏంటి తర్వాత అవుతుంది చెయ్యం అంటున్నారు. అని నువ్వేమంటావు? ఆడైతే అన్నీ వదిలేసాడు, సిగ్గుసారం, రోడ్ల మీద తిరుగుతాడు, నువ్వు నేను తిరగలేం కదా. అలాంటి వాడితో పెట్టుకుంటే టైం వేస్ట్, గొడవలు, మళ్ళీ దానికి తగ్గట్టు మెంటల్ పీస్ ఉండదు. మనం బ్రతికిదే హ్యాపీగా నవ్వుతూ సరదాగా బ్రతకడానికి. ఇప్పుడు అవన్నీ పెట్టుకుని సంవత్సరం వేస్ట్ చేసుకోవడం అవసరమా? స్థలాలు, పొలాలు, ఇల్లు, గేది, బంగారం, తోటకూర ఇవన్నీ కొనేటప్పుడు, లేదంటే ఎవరైనా కొంటున్నానరా నాకు ఒక 20,000 30,000 కావాలని మిమ్మల్ని ఏమన్నా అడిగినప్పుడు ఖచ్చితంగా నిర్మోహమాటంగా మీ స్థాయిని గుర్తుపెట్టుకోండి. ఏంటి బాసు స్టార్ట్ చేసిన కాడి నుంచి డబ్బులు అంటున్నావు అంటే, ఇక్కడ డబ్బు లేకుండా చావు కూడా ప్రశాంతంగా జరగట్లా. ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నా తేడా వచ్చి అక్కడ పేషెంట్ చనిపోతే డబ్బులు కట్టి తీసుకెళ్ళి అంటున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా మొత్తం కాకపోయినా 80% అన్న కట్టించుకుంటున్నారు. మనిషికి విలువ ఉందా, డబ్బుకి విలువ ఉందా? శవమే కదా, చచ్చిపోయాడు కదా, ఇచ్చేయచ్చు కదా. ఇవ్వరు. ఆ శవం ఉంటేనే డబ్బులు వస్తాయి కాబట్టి ఆ శవాన్ని భద్రపరుస్తారు. మీరు డబ్బులు ఇచ్చినచో వదులుతారు, లేదనుకో టాటా బాయ్ బాయ్. అర్థమవుతుందని చెప్పేది. మళ్ళీ చెప్తున్నా, డబ్బు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా అవట్లా. అలాంటిది బ్రతికున్న నిన్ను ఎలా వదిలేస్తారనుకున్నావు? అందుకని ప్రతి మధ్యతరగతికి చెప్తున్నా, మొహమాటం అనేది వదిలేయండి. మొహమాటం అనే థాట్ని, సర్లే పోన్లే అనే థాట్స్ని మనసులోకి, మైండ్లోకి కాదు కదా, వైఫైలా నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. అలా బ్రతికితే మళ్ళీ చెప్తున్నా, నీకు నువ్వు చాలా సంతోషంగా బ్రతకగలవు. మరి మనకి అవసరం వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు ఎవడు ఆదుకుంటాడు గురువు అంటే? నువ్వు చెప్పావు కదా, వాళ్ళు 1,00,000 అడిగాడు, బ్రో నేను 10 ఇస్తా, 10,000 అవుద్ది అని చెప్పు. అది అర్థం చేసుకోకున్నాడు కత్తి కట్టి కక్ష కట్టి ఆ బొక్కలు నీకు అవసరం రాదా, నీకు అవసరం వచ్చినప్పుడు నేను చూసుకుంటానంటే చూసుకోమను. నీలా క్లారిటీగా ఉన్నోడు ఒకడు ఉన్నాడు కదా, అలాగే నీ పక్కనో నీ ఊళ్ళోనో ఇంకొకడు ఉంటాడు నీకులాంటోడు. వాడు ఖచ్చితంగా అలాంటి సమయంలో అదే 10,000 నీకు సాయం చేస్తాడు. అలాంటి వాళ్ళు 4-5 ఉంటారు. 4-5, 4-10, 40. అలాంటి వాళ్ళు ఒక ఇంకొంచెం చేయేస్తే నీకు కావాల్సిన డబ్బులు నీకు వస్తాయి. అవతలో అడిగినప్పుడు అంతే అడుగు, వాడి స్థాయిని బట్టి నువ్వు తీసుకుని నువ్వు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా అంతే ఇవి. అంతేగాని అలా చేసి ఇలా చేసి బాబోయ్ రేపు పొద్దున మనం అడిగినప్పుడు ఎవరేమో పోన్లే ఇప్పుడు ఇచ్చేద్దామని చెప్పి అన్నీ దొబ్బెట్టుకుని ఇంట్లో కూర్చుని ఏడవకు. ఇక్కడ సేఫ్ గేమ్ ఆడమంటలా. నీ బలం,
నీ స్ట్రెంత్ ఎంతో అంతే మొయ్యి. సాయం విషయంలో కావచ్చు, మాట ఇచ్చే విషయంలో కావచ్చు. అంతకు మించి మోసే ప్రయత్నం చేసి పెద్ద పొలిటీషియన్‌లా బిహేవ్ చేసావనుకో, తర్వాత మన వైపు కుక్క కూడా చూడదు. అర్థమైందనుకుంటా. అర్థం అవ్వకపోతే కామెంట్ చేయి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉండి, ఇంకా మహాత్ములు ఉన్నారు, నువ్వు చెప్పేది ఏంట్రా బాబు, నువ్వు మొత్తం అసలు మనుషుల్ని ఏదో అంతరిక్షంలో ఉండమన్నట్టు బ్రతకమంటున్నావు అని ఎవరైనా అనాలనిపించిందనుకో, కామెంట్ చేయండి. సరదాగా చదివేసి నవ్వుకుంటా, అంటే పెద్దగా పట్టించుకుని అలాంటి. ఇప్పుడు నేను చెప్పింది నేను చూశాను, నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నా. ఒకవేళ ఇది కరెక్ట్ అనిపిస్తే హార్ట్‌కి తీసుకోండి. లేదు అంటే జస్ట్ సరదాగా ఏదో కాసేపు టైంపాస్ చేసామని చెప్పి వదిలేయండి. కానీ మళ్ళీ చెప్తున్నా, డబ్బు లేనిదే చావు కూడా ప్రశాంతంగా జరగట్లా. రోడ్డున పడకూడదు అంటే మొహమాటం వదిలేయి. నీ వల్ల ఏమవుతుందో అది నిర్మోహమాటంగా చెప్పడం నేర్చుకో. అర్థమైందా?